హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ కూడా? మనీ మేకింగ్ సీక్రెట్స్ 3లో స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయం అయితే మీకు చెప్పబోతున్నాను. మీరు ఆన్లైన్లో డబ్బులు సంపాదించాలనుకుంటే ఒక్క విషయం మాత్రం క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఈ విషయం కానీ మీకు తెలియపోయినట్లయితే మీరు ఆన్లైన్లో డబ్బులు సంపాదించడం పక్కన పెడితే మీరు జీవితంలో చాలా కోల్పోతారు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో చాలా ఇబ్బంది పడతారు. ఓకే, మనీ పరంగా, స్ట్రెస్ పరంగా, ఫైనాన్షియల్ లేకపోయినట్లయితే పర్సనల్ ప్రాబ్లం ద్వారా ఏ విషయాలైనా సరే మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో డబ్బులు సంపాదించడం అంటే సరదా కాదు ఫ్రెండ్స్. అది ఒక స్ట్రాటజీ పైన లేదా ఒక దానిపైన మనం వెళ్తే కానీ ఇది మనం సాధించలేము. అండ్ స్ట్రెస్ పరంగా మనం చనిపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఈ విషయం కానీ మనకు తెలియపోయినట్లయితే. గైస్, అది ఏంటంటే ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఆన్లైన్లో ఇన్కమ్ కోసం చూసినట్లయితే గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా జాబ్ చేస్తూ ఈ ఆన్లైన్ మనీ కోసం ట్రై చేయండి. గైస్, అర్థమైంది కదా? ఏదైనా జాబ్ చేస్తూ ఈ మనీ కోసం ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఒకవేళ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక ఎగ్జాంపుల్ అని చెప్తాను చూడండి. నాకు 21 వయసు 20 వయసు ఉన్నదనుకోండి, సంవత్సరాలు ఉండేటప్పుడు నేను ఆన్లైన్ మనీ కోసం అలా ట్రై చేసి ఇంకా ట్రై చేస్తూ ఉన్నా ఎప్పటికీ మనీ అనేది రాదు. ఎందుకంటే ఒక్కొక్కసారి సరైన మెంటర్ లేకపోవడమో లేకపోతే గైడెన్స్ లేకపోవడమో మనం ఆన్లైన్ డబ్బులు సంపాదించడం కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది అనమాట. అలాంటప్పుడు ఇంట్లో వాళ్ళు అమ్మ నాన్న అడుగుతారు, ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా, ఇదెందుకు అలా ట్రై చేస్తున్నావు, దీంట్లో మనీ రాదు, ఏం రాదు, నీకు టైం వేస్ట్ అని అంటుంటారు. మనకు డబ్బులు రావు కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాం? ఏమీ చేయలేము. గైస్, అర్థమవుతుంది కదా? ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఎలాగైనా ఆన్లైన్ సంపాదించాలి అని చాలా టైంని వేస్ట్ చేస్తున్నారు. ఎప్పుడైనా సరే ఇలా చేయడం వల్ల ఏమంటే మీ వైఫ్ దగ్గర ఏవైతే ఉందో అండ్ ఆ నేమ్ పోవడం జరుగుతుంది అండ్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది. మీ పైన ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అనేది వస్తుంది. అది తల్లిదండ్రులు కానీ, ఫ్రెండ్స్ని కానీ, లేకపోతే అన్నతమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, ఎవరైనా సరే మీ పైన బ్యాడ్ ఇంప్రెషన్ అనేది కలుగుతుంది. ఎప్పుడైనా మీరు ఒక జాబ్ చేసుకుని చేస్తారనుకోండి, ఎంతో కొంత మనీ ఇంటికి ఇచ్చి ఎంతో కొంత ఒక మనీ సేవ్ చేసి ఆ మనీ పైన మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే, మన నాలెడ్జ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే, వర్క్ షాప్స్, కోర్సెస్, బుక్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మనం ఖచ్చితంగా ఆన్లైన్లో డబ్బులు సంపాదించగలుగుతాం. ఇది ఒక చాలా ప్రాసెస్ ఫ్రెండ్స్. లేకపోయినట్లయితే ఒకవేళ, ఎందుకంటే సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఆన్లైన్లో ఎప్పుడు మనీ రాదు, సరైన మెంటర్ మన జీవితంలో లేకపోవడం వల్ల. ఓకే గైస్, క్లియర్ కట్గా అర్థమైంది కదా? మనం ఎప్పుడైనా సరే ఆన్లైన్లో మనీ చేసేటప్పుడు వేరే పని చేస్తూ చేయండి, లేకపోతే మాత్రం జీవితంలో చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. నా స్టూడెంట్స్లో చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఇదే. వాళ్ళకి నేను అదే చెప్పాను, ఏదైనా ఒక జాబ్ చేసుకుని మీరు ఈ వర్క్ పైన చేయండి. ఎప్పుడైతే మీకు ఆన్లైన్లో ఎక్కువ మనీ వస్తుందో అప్పుడు ఆ జాబ్ వదిలేసినా కూడా ఎవరు ఏమనుకోరు, నీకు కూడా ఎలాంటి భయం అనేది ఉండదు. ఓకే, అండ్ ఇలా కానీ చేసినట్లయితే ఏది జాబ్ చేయకుండా ఓన్లీ మనీ కోసం అంటే మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ జీవితం ఏంటి, లైఫ్ ఏంటి, అనవసరంగా బ్రతుకున్నాను, అందరితో మాట్లాడాల్సి ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా వస్తాయి. అలాంటివేమి కూడా ఇబ్బంది పడకుండా చేయండి గాయస్. ఓకే, ఏదైనా పని చేసుకుంటూ చేసినట్లయితే ఎలాంటి భయం ఉండదు, ఎవరు మనల్ని ఏమనరు. ఓకే, అండ్ ఇది గైస్ నేను చెప్పాల్సింది. అండ్ మెయిన్గా మీ జీవితంలో నేను ఒక మెంటర్గా ఉంటాను. అండ్ మీరు ఎలా ఆన్లైన్లో సంపాదించాలి ఏంటి అన్ని కూడా గైడెన్స్ అనేది నేను ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఈ మంత్ 11వ తారీఖున ఆదివారం 4 గంటలకు వర్క్షాప్ అనేది ఉంటుంది. వెంటనే మీ సీట్ అనేది బుక్ చేసుకోండి. మీరు బుక్ చేసినట్లయితే ఒక గైడెన్స్ మొత్తం ఇలాంటి చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ చాలా ఇన్ఫర్మేషన్, చాలా నాలెడ్జ్ అనేది మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ వర్క్షాప్స్కి వెంటనే మీరు మీ సీట్ అనేది బుక్ చేసుకోండి. ఓకే, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.